దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దేని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. చాలు, ఇంకోసారి చదువుకుందాం ఇదే మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొనుచున్నాము. ప్రభు సహాయమార్థమే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకునే వారు మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి నాయన కొద్ది సమయం ప్రభువా మరి అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ సన్నిధిలో నిలబడటకు కానీ తండ్రి మరి ప్రభువా మరి నీ వైపు చూచుటకు కూడా అర్హత యోగ్యత లేని నా జీవితంలో ప్రభువా మీరు చేసిన కార్యమును బట్టి, మీరు చేసిన రక్షణ కార్యమును బట్టి ఆ నిజదేవుడు సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవా నా జీవితంలో నేను తెలుసుకున్నట్టుకు దేవా అటు నిజమైన దేవుడిని నేను ఆశ్రయించుటకు ప్రభా మీరు నా జీవితంలో చేసిన కార్యములను తండ్రి మరి ప్రభా తెలియపరచుటకై ఈ సమయంలో తండ్రి మరి ఇటు సాక్ష్యమును పంచుకున్నట్టుకు ప్రభా మీరు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అపోస్తల కార్యం మరి తండ్రి 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మీరు భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉందరన్నావు ప్రభు. నీ మాటను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మరి నా జీవితంలో మీరు ఏదైతే చేసినారో తండ్రి ఆ మాటలు మాత్రమే నేను పలకగలుగుతూ సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి నాయన నా నోటను మీ మాటలు ఉంచండి. నన్ను సంపూర్ణంగా సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ సాక్ష్యము ద్వారా ప్రభా మరి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. నా పేరు మరి మొట్టమొదటిగా నా పేరు రమేష్ బాబు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం. మరి మేమందరం కూడా మా తల్లిదండ్రులు మా కుటుంబం అంతా కూడా ఎవరు కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియని కుటుంబం. నా తల్లిదండ్రులు నేను అంటే ఇది మా కుటుంబం అన్నమాట. సో చిన్ననాటి నుండి కూడా నేను మా అక్క తర్వాత చాలా సంవత్సరాలకి పుట్టడం ద్వారా అప్పటికి మా పరిస్థితులన్నీ కూడా చాలా కొన్ని బాధాకరంగా ఉన్నాయంట. అప్పుడు బాధాకరంగా ఉన్నప్పుడు నేను జన్మించడం జరిగింది. నేను జన్మించిన తర్వాత మరి వారికి ఏదో బాగా కలిసి వచ్చి రావడం, అన్ని విషయాల్లో మరి వారు ఎంతో వృద్ధి పొందడం ఇవన్నీ జరగడం ద్వారా నా తండ్రి గారి ఇంట్లో నన్ను చాలా గారాభంగా పెంచడం జరిగింది. అంటే వారి యొక్క నమ్మకం మాట అది. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి నన్ను ఎంతో గారాభంగా పెంచడం జరిగింది. నేను అక్కడే చదువుకుంటూ వచ్చినాను. మా గ్రామంలోనే మా విగ్రహారాధన బాగా చేసేవారము. మా ఇంట్లో కూడా మా నాన్నగారు కానీ మా అక్క కానీ మేము అందరం కూడా. సో నేను మరి అక్కడే చదువుకుంటూ వచ్చినాను. కొద్దిగా హైయర్ స్టడీస్ ఇంటర్మీడియట్ కాకినాడలో చదువుకుంటూ వచ్చినాయి. మా నాన్నగారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కనుక మా అన్నయ్య ఏమో ఎన్నో ఇంటర్మీడియట్తో చదివి ఆపేసినాడు. యాక్చువల్గా మా అన్నయ్యని డాక్టర్ చేద్దామని మా నాన్నగారు ఎంతో మరి వ్యాపారంలో తను ఉంటానని చెప్పి ఆపడం జరిగింది. ఎంతో నిరుత్సాహపడ్డారు. మా అక్క కూడా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోవడం ద్వారా ఇంట్లో ఎవరు కూడా చదువుకోలేదు. మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మా నాన్నగారి యొక్క ఆశ ఎవరు కూడా తీర్చిపోతుందో నేను బాగా చదవాలని నన్ను బాగా చదివించడం కోసం ఆయన ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ MBA అయిపోయింది. ఆ సమయాల్లో కూడా నేను డిగ్రీలో నుండే కూడా స్నేహితుల వల్ల రకరకాలైన అలవాట్లన్నీ కూడా నాకు అలవాటు అవుతూ వచ్చినాయి. MBAలో కూడా అదే రీతిగా జీవిస్తూ వచ్చినాను. ఇంట్లో వారిని కూడా మోసం చేస్తూ వచ్చినాను. ఫీజులని ఆ ఫీజులని రకరకాలుగా రహస్యంగా మాత్రం నా తల్లిదండ్రులకు తెలియక మరి ఎవరికి తెలియకుండా నా హైదరాబాద్లో ఉంచారన్నమాట. సో మా భార్య యొక్క తల్లిదండ్రులు ఆమె ఒక కుమార్తె. మా మావయ్య గారు వచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన గవర్నమెంట్ జాబ్ హైదరాబాద్లో. కాబట్టి మా నాన్నగారికి ఏమాత్రం కూడా ఇష్టం లేకపోయినప్పటికీ
మరి నేను ఆ వివాహం చేసుకోవడం జరిగింది. నువ్వు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందా, వద్దని చెప్పట్లేదు కానీ అని చెప్పి అన్నప్పటికీ కూడా ఏదో చేసుకోవాలి. అందులో ఒక దురుద్దేశం కూడా ఉందిలేండి నాది కూడా. సో ఒకగానొక అమ్మాయి కాబట్టి నా బంధువారు ఆ రీతిగా చెప్పడం, నేను కూడా అదే రీతిగా సరేలే అని చెప్పి నేను కూడా చేసుకోవడం, ఆ రీతిగా ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం, అయిపోయినది. మరి నేను 2003లో నేను హైదరాబాద్లో జాబ్ చేయాలా, అటువంటిది నేను వదిలిపెట్టిన కూడా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నుండి కూడా నేను రాజకీయాల్లో బాగా తిరుగుతూ ఉండేవాడిని. మా యొక్క వార్డులో నాకు ఎక్కువగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చిందన్నమాట. నేను రాజశేఖర రెడ్డి గారిని బాగా ప్రేమించేవాడిని. సో అలాగా ఆ విధంగా నేను ఉండాలా అని చెప్పి బాగా కృతనిశ్చయంతో ఎంబీఏ సీట్ మంచి మంచి కాలేజీల్లో వచ్చినప్పటికి కూడా నేను దగ్గరే ఉన్న కాలేజీలో జాయిన్ అయిపోవడానికి ప్రయత్నం చేసి అటు చెడు స్నేహాల వల్ల అంతా కూడా పాడైపోవడం, ఆ రాజకీయాల్లో తిరిగి అంతా కూడా సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం, అవన్నీ కూడా చేస్తూ 2002, 2003కి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయింది. ఈలోపు నేను ఏదన్నా వ్యాపారం చేయాలని చెప్పి నిశ్చయంతో ఇంట్లో నేను ఏ ఉద్యోగం చేయను, వ్యాపారం ఏదో చేస్తాననేసరికి నేను ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో దిగడం జరిగింది. అంటే నేను ఒక లారీ తీసుకుంటూ వచ్చాం కాబట్టి అది కలకత్తా చేపలు పంపిస్తామన్నమాట. సో ఇక్కడ నుండి పంపించాను. చెడు సహవాసాలు చేయడం జరిగింది. మరి అదంతా కూడా నాకు 2 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. తర్వాత 2003 తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఒక 3-4 మంత్స్లో కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత నేను నా భార్యను ఎంతో నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాను. ఎందుకనంటే నేను రాజకీయాల్లో తిరుగుతున్నాను, చెడు స్నేహాలు కలిగి ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను. సో కాబట్టి నేను తను ఎంతో నిర్లక్ష్యం చేసేసరికి వారు కూడా వాళ్ళ తండ్రి గారికి ఒకగానే కుమార్తె కాబట్టి తనకు ఆరాపంగా పెరిగింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళిపోతూ వచ్చినాడు. ఎలాగో కన్సీవ్ అయింది కాబట్టి ఇక్కడే డెలివరీ అవుతుందని చెప్పి. సరే నేను ఇంకా నా ఇష్టారాజ్యం అయిపోయింది. తీరా చూస్తే 2 సంవత్సరాలు అయినసరికి వ్యాపారం అంతా కూడా నష్టం వచ్చింది. పెట్టిందంతా కూడా పోయింది. లారీలు 2 కూడా అమ్మేయడం జరిగింది. సరే అమ్మేసాంలే అని చెప్పి 2005లో మరి 6లో ఆ టైంలో 5లో అక్కడే ఉంటూ వచ్చినాను. ఈలోపు మా భార్య కన్సీవ్ అయింది. పిల్లోని చూడడానికి మాత్రమే వచ్చాను. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎక్కడ కూడా కుటుంబంతో నేను ఉండేవాడిని కాదు. సో ఆ విధంగా ఉంటుండగా నా వ్యాపారం నష్టపోయాను. వెళ్ళా అని చెప్పి కరెక్ట్గా అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు నెగ్గారు. ఆ తర్వాత కౌన్సిలర్గా నేను నిలబడాలని మా ఎమ్మెల్యే గారు పిలిచి నీకు కౌన్సిలర్ సీట్ ఇస్తున్నాను, నువ్వు మంచిగా చేస్తున్నావంట, కాబట్టి నీ వార్డులో నువ్వే విజయం సాధిస్తావు కాబట్టి మొట్టమొదటిగా నీకే సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రచారం చేసి ఇక్కడ రావద్దని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. సరే అని చెప్పి అటువంటి రాజకీయాల్లో బాగా తిరుగుతూ అవన్నీ చేస్తుంటే మా అన్నకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నువ్వు చదువుకున్న ఉద్యోగం చేయాలి, రాజకీయాల్లో వచ్చి చెడిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారితో గొడవ పెట్టుకుంటే ఆయన తీసుకెళ్ళి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పరిణామాలతో వాళ్ళందరూ వచ్చి నన్ను బతిమాలడం, తర్వాత వారు ఏదో మెయిల్ చేస్తామని చెప్పడం, మళ్ళీ వారి మాటిని మా నాన్నగారు వాళ్ళు కూడా సరే నువ్వు ఆయనకి సపోర్ట్ చేయరా, నువ్వు నిలబడకపోయినా పర్లేదనేసరికి మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినో అక్కడ నిలబడితే ఆ వ్యక్తిని నిలబెట్టి మరి విజయాన్ని సాధించడం కోసం ఎంతో అపర్నేసలు కష్టపడి ఆ విధంగా రాజకీయ జీవితం కూడా ఫెయిల్ అయిపోయింది. అరే రాజకీయంలో ఎదుగుదాం అనుకుంటే ఇక్కడ కూడా చేయిదాకా వచ్చింది పోయింది, వ్యాపారం చేద్దాం అనుకుంటే ఇన్ని లక్షలు పోయినాయి అని చెప్పి చాలా నిరుత్సాహంలో కుటుంబం చూస్తేనేమో హైదరాబాద్లో ఉంది. ఈ రీతిగా రకరకాలైన ఆలోచన చేత ఈ స్నేహాలు మాత్రం కంటిన్యూగానే ఉంటున్నాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లే. ప్రతిదానికి ఇంట్లో వారి మీద ఆధారపడుతున్నాను. నేను ఏది చేయట్లేదు, వాళ్ళే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఏం అనలేని స్థితి. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం కాబట్టి వారు కూడా పోన్లే వాడే ఏదో నిలదొక్కుంటాడు, వాడే ఏదో సెటిల్ అవుతాడని చెప్పి వారు కూడా ఏం అనలేకపోతున్నారు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. తీరా చూస్తే 2007 సంవత్సరంలో నేను ఎప్పటి నుంచో నాకు ఒక ఆశ, చిన్నప్పటి నుండి కూడా డ్రెస్ వేసుకోవాలా. ఏ డ్రెస్ వేసుకోవాలంటే పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఒక బాగా ఆశ ఉండేది. చిన్నప్పుడు కూడా దొరకలే ఆ డ్రెస్. సరే ఆ డ్రెస్ వేసుకోవాలని నాకు ఎంతో ఆశ, ఎస్ఐ అవ్వాలని ఎంతో ఆశ ఉండేది. సో 2003లో నీ డిగ్రీ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎంబీఏ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్ పడింది. కాకపోతే నీకున్న అలవాట్లను బట్టి నేను 5 కిలోమీటర్లు పరిగెట్టలేను, షార్ట్ రన్ అయితే ఎంతైనా పరిగెడతాను. సో అథ్లెటిక్స్లో నాకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి లాంగ్ రన్ చేయలేను, షార్ట్ రన్ అయితే చేస్తానని నేను అప్లై చేయలే, నిర్లక్ష్యం చేశాను. ఆ యొక్క గోల్ కూడా ఆశ ఉన్నదాన్ని కూడా నేను ఈ యొక్క చెడు స్నేహాలను బట్టి, ఈ చెడు వ్యసనాలను బట్టి వాటన్నిటిని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆఖరికి నేను వ్యాపారంలో నష్టపోయాను, రాజకీయంలో నష్టపోయా. భక్తి మాత్రం ఎలా ఉంది అంటే కనుక ఎల్లని గుడి అంటూ లేదు. సోమవారం చూస్తే శివాలయము, మంగళవారం చూస్తే ఆంజనేయ స్వామి గుడి, గురువారం చూస్తే సాయిబాబా గుడి, శనివారం చూస్తే వెంకటేశ్వర స్వామి. అదే రీతిగా నా స్నేహితులతో కలిసి మరి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 31 మీరు చెప్తే నమ్మరు, దాదాపు 6-7 సంవత్సరాలు ఒక 10 మందిని తీసుకుని పెద్ద తిరిగి వెళ్ళేవాడిని.
ఎందుకంటే 31వ తారీఖు అక్కడ ఉంటే, ఆ గుళ్ళో ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా నాకు ఎంతో మేలు జరుగుద్ది, ఎంతో సంతోషం ఉంటుందని చెప్పి 10 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ వారం రోజులు గడిపి మళ్ళీ వచ్చేవాళ్ళు. మళ్ళీ చూస్తే సంవత్సరం అంతా చూస్తే మళ్ళీ అదే నష్టం. అలా ఆఖరికి 2007 సంవత్సరం వచ్చేసరికి ఏంటి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇంత ఉపవాసం ఉంటున్నాను, ఇంత పూజలు చేస్తున్నాను, మరి ఇన్ని రకాలైన దానాలు ఇస్తున్నాం, రకరకాలైన మరి సిద్ధాంతుల దగ్గర తిరిగా, అనేక రకాలైన జ్యోతిష్యుల దగ్గర తిరిగా, అనేక రకాలైన ఉంగరాలు పెట్టుకున్నా, ఏది నన్ను కాపాడట్లే, ఏది కూడా నాకు నష్టం సమకూర్చట్లే, అన్నీ కూడా ఇంకా దిగజారిపోయే పరిస్థితులు నేను వెళ్ళిపోతూ వస్తున్నా. ఇటువంటి స్థితిలో 2007లో నోటిఫికేషన్ పడింది, ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. మరి ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు సరే నా కుటుంబం అంతా కూడా ఇలాగ అయిపోయింది, నాకు ఏది కూడా సెటిల్మెంట్ లేదు కాబట్టి కొడితే ఎస్ఐ కొట్టాలా, లేదంటే కనుక చచ్చిపోవాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలని చెప్పి బాగా నిశ్చయంతో మరి ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు పరిగెట్టగలనా అంటే కనుక ఏమో చూద్దాం, బాగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఎంతో నిశ్చయం అయిపోయింది, ఇంకా సావరేవో అన్నట్టుగా అయిపోయింది జీవితం. సో అదేవిధంగా అప్పుడు నోటిఫికేషన్ అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత మరి ఆ దినాల్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంటు అప్లై చేసినాం. తీరా చూస్తే అది 15 రోజుల్లోనే నువ్వు 5 కిలోమీటర్లు పరిగెట్టాలన్నారు. నాకు అసలు ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు, సమయం లేదు. సరే మా ఊర్లోనే ఉన్నాను, మా ఫ్రెండ్స్ కూడా అక్కడ పెట్టారు, వాళ్ళతో పాటు కూడా నేను కూడా పరిగెట్టడానికి వెళ్ళేసరికి 15 రోజులు నరకం అంటే ఏంటో నాకు తెలిసింది. ఆ నరకం ఏంటంటే ఆ పిక్కల్లో ఆ లోపల ఒకటి చేయి పెట్టి పిండేస్తే ఎలా ఉంటుందో ఆ 5 కిలోమీటర్లు పరిగెడితే అట్లా ఉందన్నమాట. 25 నిమిషాల్లో పరిగెట్టాలి. అయినా కానీ చావోరేవో పరిగెట్టాలని సాధించాలా, అంతే నా జీవితం, ఇంకేది వద్దనుకుని అట్లా సాధించడం కొరకు ఎంతో ప్రయత్నాలు చేశా. తీరా చూస్తే 5 కిలోమీటర్లు రానే వచ్చింది. పొద్దున్న 6 గంటలకు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు 6ంటికి పెడతారు కదా, కొట్టేయచ్చు అనుకున్నా, 10 గంటలకు పెట్టారు వాళ్ళు ఎండలో. తీరా చూస్తే ఆ 10 గంటలకు పెట్టినా కానీ మరి అప్పుడు మరి ఏంటో తెలియదు కానీ ఆ 25 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కొట్టడం జరిగింది. ఇంక నేను అనుకున్నాను అనమాట, 5 కిలోమీటర్లు ఇంక కొట్టాను, నా జీవితంలో ఎస్ఐ డ్రెస్ వేసుకుంటాను, అంతే అయిపోయింది, ఇదే కొట్టేశానంటే ఇంక నాకు ఏ జీవితంలో లేదనుకున్నా. తీరా చూస్తే తర్వాత మరి మీరు చెప్తే నమ్మరు, ఆ ఎస్ఐ 5 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చా. మా అమ్మగారు అన్నారు, ఒరే నువ్వు 5 కిలోమీటర్లకి అందరూ అనేకులు చచ్చిపోతున్నారు కదరా పరిగెట్టి, చాలామంది చనిపోయారు అప్పుడు పరిగెట్టిందా, నీ మీద నాకు ఎంతో బెంగ వచ్చింది, నువ్వు పరిగెట్టాలా, ఏం అవ్వకూడదు, నీకు ఏం అవ్వకుండా ఉండి నెగ్గితే కనుక చిన్న తిరుపతి ఉంది మా దగ్గర, పెద్ద తిరుపతిలాగా, అక్కడ వెంకటేశ్వర గుడికి వెళ్ళి 110 ప్రదక్షిణాలు చేయాలరా నువ్వు అని చెప్పింది. ఆ ప్రదక్షిణాలు ఎంత అంటే ఒక్కోటి 1/2 కిలోమీటర్ ఉంటుంది, నేను 110 చేయాలంట. నేను తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేచి ఆ చిన్న తిరుపతి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం 4 వరకు ప్రదక్షిణాలు చేస్తూ వచ్చా. ఇలాంటి జీవితంలో అలాగా అప్లై చేసి ఇంక ఎగ్జామ్ రానే వచ్చింది. తర్వాత కొన్ని ఈవెంట్స్ అయినా ఆ ఈవెంట్స్ కూడా కొట్టడం జరిగింది. ఇంక ఎగ్జామ్ రావడమే వచ్చింది. ఎవరితో స్నేహితుల దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఇంట్లో కూర్చుని ఎవరికీ చెప్పకుండా మరి కోచింగ్ తీసుకుని ఎంతో ప్రయాసపడ్డా. తీరా చూస్తే రానే వచ్చింది. 3 నెలల్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ లోపు నేను వెళ్ళి పెద్ద తిరుపతిలో ఒకసారి గుండు, చిన్న తిరుపతిలో ఒకసారి గుండు, 2 సార్లు గుండు కొట్టించుకున్నా. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చేస్తాడు, నాకు అయిపోయింది, నేను మొక్కిన దేవుడు కాబట్టి అని నేను అట్లాగా అనుకున్నా. రెండో ప్రయత్నంగా మా నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఎంతో గొప్ప మరి ఇండస్ట్రియలిస్ట్ మాట, ఆయనకి ఒక మంత్రి గారు బాగా తెలుసు, హోమ్ మినిస్టర్ గారు బాగా తెలుసు, అప్పట్లోనే హోమ్ మినిస్టర్ గారు. సో కాబట్టి ఒరే మీ అబ్బాయి ఎస్ఐగా అపాయింట్ అవుతున్నాడు, వాడు నాకు కావాలి, ఇక్కడ మన జిల్లాలో ఎస్ఐ ఉండాలంటే మీ వాడు ఉంటే నాకు ఇంకెంత ఇష్టం అంటే, మరి నేను ఇంక నీకు సిఫార్సు చేస్తున్నాను, నీకు జాబ్ వచ్చేసినట్టారా, స్వీట్ బాక్స్ తీసుకుని అని చెప్పాడు అన్న వీడు. నేను వచ్చి మా నాన్నగారిని అనివ్వండి, అనగా అంటాడు, నాన్న తప్పది, చూడు ఏదన్నా డబ్బులు కావాలేమో ఇవ్వాలేమో అంటే, ఆఖరికి ఆయన వెళ్తే ఆయన 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను నీ మీద ఆల్రెడీ, కాబట్టి నీకు జాబ్ వచ్చేస్తాను. ఇంక ఇలాంటి స్థితిలో ఉన్న నా బ్రతుకు ఎలా ఉంటుందా, ఇంకా కలలు కనాలా, ఇంకా ఎస్ఐ డ్రెస్ అయిపోయింది, నేను అనుకుని నా గోల్ అంతా కూడా నా పేరు లేదు. ఇక నా పేరు లేకపోతే ఇంట్లోంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానని వీళ్ళందరూ భయపడుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఆఖరికి ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ బయటికి వెళ్ళి బాగా తాగి ఇక నేను చచ్చిపోతాననే చెప్తున్నానంట. నా ఇంట్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా నా కాళ్ళు పట్టుకున్నారు, నేను చచ్చిపోతాననే చెప్తున్నానంట. నేను ఎక్కడన్నా వదిలితే నేను ఎక్కడ చచ్చిపోతానని భయపడి వాళ్ళు నా కోసం 2 రోజులు కాపులో ఉన్నారు. సో అలాగా ఎస్ఐ కూడా పెట్టింది. ఇలా అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చినాడు, అయ్యా నీ సరే అని చెప్పి మా అన్నయ్య పాపం మీరు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పి మా అన్నయ్య కొన్ని వ్యాన్స్ ఉండే అవన్నీ అమ్మేసి ముందుగా ఒక 5 లక్షలు కట్టాడు. 5 లక్షలు కట్టాడు. నన్ను ఇంక చూడండి హైదరాబాద్లో తిప్పాడు కట్టించుకున్నవాడు. పొద్దున్నే లెగితే నిన్ను మెడికల్కి తీసుకెళ్ళాలి, ఉస్మానియా హాస్పిటల్కి వచ్చాయని వాడు. నేనేమో పొద్దున్నే 7:30, 8ంటికి రెడీ అయిపోయి మెడికల్ టెస్ట్ చేయించాలంటే ఫాస్టింగ్ ఉండాలి. సో కాబట్టి 8:30 కల్లా రెడీ అయిపోయి నేను ఏం చేసేవాడు, మా మామగారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో దింపేవాడు. నేను 1 గంట దాకా కూర్చునేవాడిని, ఫోన్ చేస్తూ నీరసం వచ్చి కూర్చునేవాడిని. ఏదిరా బాబు అంటే కనుక అయ్యో వాళ్ళు రావట్లేదు, మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత పెడతా అన్నారని.
అలా మీరు చెప్తేనమ్మా 2 నెలలు తిప్పాడు. ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆల్రెడీ ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు. వాడు ఫోన్ చేశాడు, ఒరే ఆర్ఐలకి ఏఆర్ఐలకి అందరికీ కూడా లోపల ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ చేశారు, ఇంకెవరిని తీసుకోరు, నీకు ఎవడో మొత్తం టోపీ వేసేసాడు, ఎవరో వేసేసారు, కాబట్టి అది గుర్తుపెట్టుకో జాగ్రత్త అని చెప్పి అన్నాడు. మళ్ళీ కుప్పకూలిపోయాను. ఇదేంటిది? ఇలా కూడా అవ్వలేదు, అక్రమంగా వెళ్ళినా కూడా అవలే, మంచిగా దీక్షతో పోరాడినా అవలే, భక్తి చేసినా అవలే, ఇక నా బ్రతికి ఏంటి నాకేం అర్థం కాలే. ఇక చూస్తే ఇంక నేను ఆడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికి హైదరాబాద్లో నాకు సంవత్సరం టైం పట్టింది. సంవత్సరంన్నర. వచ్చినాయి ఆ డబ్బులా అంటే రాలేదు. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏడవడం, ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఏడవడం, ఈలోపు ఏడుతుంటే ఫ్రెండ్ ఫోన్ చేయడం, వెళ్ళి తాగడం. ఇంకా ఎంత భయంకరమైన జీవితం అంటే కనుక ఈ జీవితం ఎవడో బ్రతకడే ఎవరు కూడా, కానీ బ్రతుకుతున్నాను ఎందుకో తెలియదు. కాబట్టి అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఇక ఏం చేయాలో అర్థమని స్థితి. ఈలోపు మా అత్తగారు కూడా బోళ్ళని పూజలు చేసేది, నాకు నెత్తి మీద నిమ్మకాయ కోసేది, రకరకాలు పెట్టేది, లేదంటే ఆ దిక్కుని వెళ్ళకూడదు ఈ దిక్కుని వెళ్ళాలని చెప్పేది, రకరకాలన్నీ ఏవి ఉంటాయి అన్నీ కూడా చేసిన, కానీ అయినప్పటికీ కూడా అవలే. తీరా చూస్తే 2009 దాదాపు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నేనంటే చాలా ఇష్టం, నేను బాగా ఇష్టపడేవాడిని. ఆయన కూడా 4-5 సార్లు మేము కలవడం జరిగింది. కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. అసలు నేను రక్షణలోకి రావడం ఎప్పుడు అన్నది చూడండి. కాబట్టి ఆయన చనిపోవడం జరిగింది. నేను 3 రోజులు బాగా దుఃఖంతో ఏడ్చిన. నా పక్కింటి వాళ్ళు కూడా చూసి ఏంటి ఏడుతున్నా చిన్నపిల్లలాగా అన్న. లేదండి నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఆయన చనిపోయాడండి. సరే అయితే అనుకున్నాం. అప్పటికే నేను నిరుత్సాహంలో ఉన్నాను. ఓ పక్కన మళ్ళీ ఇదొకటి, ఇవన్నీ కూడా కలిపి నేను ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏమీ చేయట్లే. అప్పటికి నా తల్లిదండ్రులే నన్ను పోషిస్తున్నారు. తీరా చూస్తే అప్పుడు ఈనాడు పుస్తకం ఒకటి వచ్చింది. ఈనాడు పుస్తకంలో నేను చదువుతూ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి జీవితం చదువుతూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గురించి ఏదో రాస్తూ వచ్చినాడు. ఇంతకుముందు అంటే అప్పటికంటే కూడా నేను తాడేపల్లిలో ఉన్నప్పుడు మా చిన్నమ్మగారు అమ్మాయి తన ప్రభువుని నమ్ముకుంది, కానీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేస్తారు. నేను వాళ్ళతో వెళ్ళేవాడిని, కానీ చర్చికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. యేసు ప్రభు అంటే నేను ఇష్టపడేవాడిని కాదు. మా చెల్లినే తిడతా ఉండేవాడిని, నువ్వేంటి బొట్టు పెట్టుకోకుండా తిరుగుతున్నావేంటి, ఇదిగో సాయిబాబా ప్రసాద్ తినని చెప్పి తన్నే నేను ఎక్కిలు చేసేవాడిని, ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని. సో నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. కాబట్టి ఇంకెప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయినారో, హైదరాబాద్లో నేను ఉన్నానో, అన్నీ నష్టపోయి కిందకు వచ్చినానో, ఇంకా ఆఖరికి నా పరిస్థితి ఇటు ఎస్ఐకి 5.5 లక్షలు కట్టాను, అటు లారీల్లో 12 లక్షలు పోగొచ్చినాను, మరి ఇటు ఉద్యోగం లేదు, అటు రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెట్టి నేను నష్టపోయాను. ఇప్పుడు ఏది కూడా లేదు, కుటుంబం చూస్తే ఆ విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. ఏ మనిషి నన్ను వచ్చి ఆదరించాలా, ఏ మనిషి వచ్చి నన్ను పట్టుకోవాలా? అటువంటి స్థితిలో నేనున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ పుస్తకం చదువుతూ ఉన్నా. ఆయన చరిత్ర చదువుతూ ఉంటుంటే రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఎంతో భయంకరమైన ఫ్యాక్షనిస్టు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్న తర్వాత దేవుడు ఆయన ఎంతో ఆశీర్వదించినాడు అని కొన్ని మాటలు యేసు ప్రభు అక్కడ రావడం, ఆ మాటల్లో కనపడడం, ఇవన్నీ చదవడం జరిగింది. సరే నేను 2 రోజులు అక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఒకసారి హృదయంలో అనుకున్నాను, ఒకసారి ఎందుకో తెలియదు కానీ మరి దేవుడే నన్ను ఒప్పింపు చేసినాడో లేదో తెలియదు కానీ యేసు ప్రభువును మాత్రమే నమ్ముకోవాలి, నేను దేవుడిని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను కూడా నా బ్రతుకు బాగుంటుంది అనుకునే ఒక చిన్న మాట అనుకున్న తలంపుల తర్వాత రోజు ఏం చేస్తూ వచ్చినానంటే, హైదరాబాద్లో నా అక్క ఉంది, మాకు అక్క, సొంత అక్క. వాళ్ళు కూడా బాగా సాయిబాబా భక్తులు, రకరకాల పూజలు చేస్తూ ఉంటుంది. కాబట్టి తన ఇంటికి వెళ్తే నాకు ఏదో కొంత రిలీఫ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూర్చుంటూ ఉండేవాడిని. ఇలా అనుకున్న తర్వాత రోజు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక హాల్లో క్రాస్ ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ అక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు అనమాట, ఆ సిలువ మీద ఉన్న వ్యక్తిని అడుగుతున్నాడు అనమాట, హౌ మచ్ డూ యూ లవ్ మీ, అంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎంత ప్రేమిస్తున్నా అంటే, ఇదిగో నేను ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన గాయపడిన చేతులు చాపినట్టుగా ఇంగ్లీష్లో మాటలున్నాయి. ఇదేంటి, నేను యేసుప్రభుని నమ్ముకోవాలనుకున్నాను, మా అక్కల ఇంట్లో ఏ రోజు కూడా యేసుప్రభు గురించి ఉండదే, ఈ అమ్మాయి ఎప్పుడు పూజలు చేస్తుంది, ఆల్రెడీ పూజలు చేస్తుంది, ఈ ఫ్రేమ్ ఎవరు పెట్టారు ఇక్కడ నాకు అర్థం కాలే. కానీ నేను సోఫాలో కూర్చుంటే ఆ వాక్యం బాగా ధ్యానిస్తున్నా, చూస్తున్నా, నిజమే కదా, నన్ను ఇంత ప్రేమించేవాడు నువ్వు ఉన్నావా, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఉన్నా. ఆ వాక్యం 2 రోజులు 3 రోజులు ఆ ఇంట్లోకి వచ్చి చదువుతూ నా హృదయంలో కొంత నెమ్మది వచ్చింది. ప్రభువుని విశ్వసిస్తున్నా, హృదయంలో విశ్వసిస్తున్నా. ఆ 3 రోజుల తర్వాత మా అక్క నుంచి ఒక సహోదరి వచ్చారు, విజయవాడ నుంచి ఒక సహోదరి వచ్చారు. ఆవిడ ఎప్పుడు మా అక్క అంటే కూడా తెలియదు, పెద్దగా పరిచయం లేదు, కానీ ఆవిడే వాళ్ళ పాప వచ్చినారు. నేను కూడా అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వచ్చిన తర్వాత ఆవిడ ఎవరు అంటే కనుక ఆవిడ క్రిస్టియన్ అనమాట. ఆవిడ ఎంతో భక్తిపరురాలు, నాకు తెలియదు ఆవిడ ఎవరో తెలియదు. సరే నేను వచ్చినప్పుడు కరెక్ట్గా మా ఇద్దరికి మ్యాచ్ అయిపోయింది. చూడండి దేవుని యొక్క సంకల్పం ఎలా కలుపుతాడు అంటే అట్లా కలుపుతాడు. సరే ఆవిడ కూడా నా గురించి అన్నీ అడిగినప్పుడు ఇదిగోండి ఇంత నష్టపోయిన ఇట్లా. సరే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, ఈ సత్యాన్ని నువ్వు నమ్ము అని సింపుల్గా, ఏం పెద్ద నాకు ఏం చెప్పలే, ఏ మాటలు చెప్పింది.
యేసుప్రభుని నమ్ముకొని ఆయన మంచి తీర్మానం చేసుకున్నా. అప్పటికే నా చేతిలో 3 ఉంగరాలు, ఇక్కడ 2 ఉంగరాలు, 6 తాళ్ళు ఉండి. కాబట్టి ఆవిడ యేసుప్రభుని నమ్ముకుంటే మరి అన్నీ తీసేయాలి కదండి, ఈ ఉంగరాలు తీసేయమంటారు కదా, మరి ఎట్లా అంది. లేదు నాన్న, అవన్నీ అలాగే ఉంచుకో, నువ్వు హృదయంలో యేసుప్రభు నేను పాపినని నువ్వు ప్రార్థన చేసుకో, ఆయన నేను రక్షిస్తాడండి. అప్పటికి ఆవిడ చెప్పినప్పటికి కూడా నా హృదయంలో యేసుప్రభు కూడా ఒక దేవుడు, ఈ అన్ని దేవుళ్ళలో కూడా ఒక దేవుడు యేసుప్రభు అని నేను అనుకున్నా. తీరా చూస్తే ఆవిడ అందమాట, సరే నీకు ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసింది. ఆమె ఏం ప్రార్థన చేసిందో తెలియదు కానీ నా హృదయంలో ఇంకా యేసుప్రభునే నమ్మాలా, యేసుప్రభువే దేవుడు అనుకుంటా అని నా హృదయంలో గట్టిగా తీర్మానం పడింది. మీరు చెప్తే నమ్మరు, ఆమె 2009లో వచ్చింది, ఈరోజు 2024. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా ఈరోజు నాకు తెలియదు. ఆమె మళ్ళీ ఎప్పుడు కూడా మా అక్కాలింటికి రాలే. ఇది దైవ సంకల్పం అని నేను నమ్ముతా. కాబట్టి ఆ వచనం ఇది అందుకనే నేను 3:16 చదివినాను. ఆయన ప్రేమ ఎట్టుదంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టుదా, ఆయన ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఆయన ఎంత ప్రేమిస్తే నా కొరకు ప్రాణం పెట్టినాడు, అదే మాట నా హృదయంలో కార్యం జరుగుతూ వచ్చింది. కాబట్టి నేను వెంటనే ఇక మళ్ళీ హైదరాబాద్ విడిచిపెట్టాలా, వెళ్ళిపోవాలి, నేను తాడేపల్లి వెళ్ళాలా, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, ప్రభువుని నమ్ముకోవాలా, ఇంక నా జీవితం మార్చుకోవాలా అని బాగా హృదయంలో ఒక భయంకర తీర్మానం పెట్టుకుని నేను వెంటనే మళ్ళీ మా ఇంట్లో గొడవ పెట్టుకుని కూడా లేచిపోయి అక్కడి నుంచి తాడేపల్లి వెళ్తూ వచ్చిన. ఆ ప్రయాణంలో బస్సులో కూడా నిద్రపోలే, యేసుప్రభు అనుకుంటున్నా. ఎక్కడైనా దారిలో సిలువు కనబడుతుంటే అయ్యో యేసుప్రభు నన్ను చూస్తున్నాడు అనుకున్నా. నా బస్సులో 2 లేడీస్ మరి సిలువు వేసుకుని ననసిక్తే అయ్యో యేసుప్రభు నాకు ఒకరికి పంపాడేమో అనుకున్నా. అంటే అంత హృదయంలో మా తీర్మానం వచ్చింది, నమ్మితే యేసుప్రభు నేను నమ్మాలని చెప్పి. కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ రాత్రి అంతా నిద్రపోకుండా వెళ్ళినా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మందిరం ఉంది, అక్కడ ఒక మందిరంలో మా చిల్లాళ్ళు వెళ్తారన్నమాట. నాకు అప్పుడు ఆయన ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు, పాస్టర్లు అంటే ఎవరు తెలియదు. కాబట్టి అక్కడ ప్రార్థనా మందిరంకి వెళ్తే యోబు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నాను. అయ్యా మంచిదయ్యా, నువ్వు నమ్ముకోవడం మంచిది, యేసుప్రభుని నమ్ముకోవడం మంచిది, ఆయన మన పాపలు, ఆయన కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం తీసి వాక్యాలంటూ కూడా చూపించినాడు. నువ్వు ఇంతవరకు నువ్వు ఏదైతే పూజించినావో ఆ పూజించిన దాని గురించి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా కర్ర రాళ్ళు, అవి నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, రకరకాలుగా దేవుని వాక్యం చెప్తూ దేవాది దేవుడే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, నువ్వు పాపంలో చనిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ప్రేమించి ఆయన ఆ శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నువ్వు నమ్మితే రక్షించబడతావు, నీ పాపాలు ఒప్పుకోవయ్యా చాలని చెప్పి ఆయన చక్కగా ఎంతో వివరించుతూ వచ్చినాడు. వివరించిన తర్వాత మరి నేనేం చేయాలండి, నేను రక్షణ పొందాలంటే నువ్వు 3 దినాలు ఇక్కడికి రా, మందిరానికి రా, ఉపవాసుడిని ప్రార్థన చేసుకుందాం, నేను కూడా నీతో పాటు ఉంటాను, ఈ 3 దినాలు ఇక్కడ నువ్వు ఉపవాసుడిని ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నేను రక్షిస్తాడని చెప్పినాడు. ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పూజలు మానేసిన, ప్రతిరోజు నేను అగరత్తులు వెలిగించాలా, దేవుడికి కొబ్బరికాయ కొట్టాలా, ఏయో రకరకాలని చేసేవాడిని. నేను అక్కడికి వెళ్తున్నా కూడా నాకు అంతరంగంలో సిలువే కనబడుతుంది. అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని చేయకూడదు కదా అని హృదయంలో దేవుడు ఒప్పింపు చేసినాడు. కనుక వాటన్నిటిని కూడా విడిచిపెట్టినాను. నా చేతికున్న తాళ్ళు తీసిన, ఉంగరాలు తీసివేసిన, దేవుని మందిరానికి వెళ్ళినా, నేను ప్రార్థన చేస్తానండి, నా పాపాలు ఒప్పుకుంటానండి అని చెప్పిన. వెంటనే యోబు గారు ఆయన పాస్టర్ గారు కూడా సరే నువ్వు ప్రార్థన చేసుకుందామని 3 దినాలు నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. చిన్ననాటి నుండి కూడా నా తల్లిదండ్రులు ఏం మోసం చేశాను, నా తల్లిదండ్రులు తెలియకుండా ఏం పాపాలు చేసినాను, నా కుటుంబానికి ఏం పాపం చేసినాను, మరి నేను ఏ దొంగతనాలు చేసినాను, ఎక్కడ తాగినాను, ఎక్కడ వ్యభిచారం, రకరకాలైన పాపాలు ఏదైతే నేను చిన్ననాటి నుండి కూడా చేసినానో అవన్నీ కూడా దేవుడు నాకు చూపిస్తూ వచ్చినాడు. ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ మరి దేవుని సన్నిధిలో నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చినాను. అప్పటికే నేను ఎంతో భయంకరమైన దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటుంది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తినాడని. జిగటగల దొంగ ఊబిలాంటి ఒక ఊబిలో నేను చిక్కబడిపోతూ వచ్చినాను. దాని నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను. ఎప్పుడైతే నేను 3 దినాలు యేసు ప్రభుని పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేసుకున్నానో 4వ దినంలో నా హృదయంలో నుంచి, నా జీవితంలో నుంచి, ఆ ఊబిలోంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తుతూ వచ్చినాడు. అది నాకు విడిపించబడుతూ వచ్చింది. నాకు ఆశ్చర్యం, నా కన్నులకు ఆశ్చర్యం. ఏంటి, ప్రభువుని యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు నన్ను అందు నుంచి విడిపించాడేంటి, నేను సంవత్సరాలుగా రాలేకపోతున్నానే ఆ పరిస్థితి నుంచి అని దేవుడిని ఎంతో నేను స్తుతిస్తూ వచ్చినాను. కనుక అప్పుడు నాలో విశ్వాసం పెరుగుతూ వచ్చింది. నిజమే, యేసు ప్రభువారే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు అని హృదయంలో విశ్వసించి ఆయన కొరకు నేను ఇంకా స్థిరంగా జీవిస్తూ వచ్చినాను. కనుక జాబ్ కూడా ప్రభువా నీవిస్తేనే జాబ్లో జాయిన్ అవుతానని చెప్పి ఎంతో స్థిరంగా నమ్మకంతో నేను ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు మా చిన్నమ్మ గారు అమ్మాయి, లాస్ట్ అమ్మాయి లుధియా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉండేది. ఎంతో ప్రభు కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఆ పరిస్థితిలో ఉన్న ఆ సహోదరి నాకు ఫోన్ చేసి, రమేష్ అన్నయ్య నువ్వు యేసు ప్రభు ఒక మందిరానికి వెళ్ళు, ఎబ్రోన్ సావాసం అని తాడపిల్లడలో ఉంటుంది, అక్కడికి వెళ్తే నువ్వు వాక్యం ద్వారా పోషించబడతావు అన్నప్పుడు దేవుడు నువ్వు దేవుని వాక్యాన్నే చదువు, బైబిల్నే చదువు,
దేవుడు కళల ద్వారా మాట్లాడు, వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మాట్లాడు, దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. బైబిల్ చదువు, దేవుని వాక్యం ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకో, దేవుని వాక్యం దేవుని సన్నిధిలో అడుగు ప్రశ్న కూడా ఆయనే నీకు సమాధానం చెప్తాడు, ఆయనే నీకు మాట్లాడతాడు అన్నప్పుడు నిజమే కదా అని చెప్పి బాగా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కూడా ఆశ్చర్యంగా అప్పుడే నాతో అక్కడ ఏలిం ప్రార్థనా మందిరంలో మరి తాడేపల్లిలో అక్కడ మరి విలియం కేరీ గారు ఉండేవారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వారు కూడా ఆదరించి చక్కగా అక్కడ మందిరంలో ప్రతి కూడికి వెళ్తూ ఉంటూ ఈ రీతిగా నేను జాబ్ కొరకు కూడా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ జాబ్లో కూడా ఎన్నో వైఫల్యాలు వచ్చినాయి. తీరా చూస్తే ఆ సమయంలో ఒక 6 నెలల తర్వాత నేను చేయకూడని ఒక వ్యాపారంలోకి నేను వెళ్లాల్సి వచ్చింది. నా తల్లిదండ్రుల యొక్క బలవంతము, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏదో ఒకటి చేయాలని మరి ఆ పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఒక వ్యాపారం చేస్తూ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇష్టం లేదు, కానీ అది 2 సంవత్సరాలు చేయాలా, బాగా ఏడ్చి ప్రార్థన చేసుకునేవాడిని. ప్రతిదినము కూడా పొద్దున్న సాయంత్రం కూడా బాగా ప్రార్థన చేసుకునేవాడిని. కానీ 9 నెలల్లోనే దేవుడు ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించినాడు. తర్వాత హైదరాబాద్ నడిపించినాడు. కాబట్టి దేవుడు రక్షించుకున్న తర్వాత ఆయన మరి ఆ పరిస్థితుల్లోనే నా భార్య కూడా వచ్చింది. ఒక రాత్రి ఉన్న బలంగా తన సూట్ కేసు సర్దుకుని తాడేపల్లి వస్తున్నానని ఫోన్ చేశారు. ఎప్పుడు కూడా తను ఒంటరిగా ప్రయాణం చేయలే. ఇదేంటిది ఎంత సడన్గా ఆమె వస్తుంది ఏంటని చెప్పి నేను ఆశ్చర్యపోయినా. నేను ఎన్నడూ లేని విధంగా నా భార్యను ప్రేమిస్తూ వచ్చిన. సరే నేనే రిసీవ్ చేసుకున్నా. చక్కగా 2 నెలలు ఉన్నాం, 3 నెలలు ఉన్నాం. తీరా చూస్తే ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏ జాబ్ చేయాలి, ఖాళీగానే ఉన్నాను, ఇప్పుడు ఎట్లా అని చెప్పి బాగా ఆలోచిస్తున్నప్పుడు నా భార్య చెప్తూ వచ్చింది, హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూ ఉందంట, ఆ ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్ అయితే మరి దేవుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఒకవేళ నీకు ఆ జాబ్ రావచ్చేమో, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలని చెప్పన్న. నేను ఇంకెప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఒకటే తీర్మానం చేసుకున్నా, హైదరాబాద్ మళ్ళీ జీవితంలో కాలు కనుక హైదరాబాద్లో పెట్టకూడదు అనుకున్నా. యేసుప్రభుని నమ్ముకుంటున్నా, ఇక జీవితంలో హైదరాబాద్ నేను ఎంతో నష్టపోయా. నా జీవితంలో ఎంతో కోల్పోయింది, మొత్తం సమస్తం కోల్పోయా. మళ్ళీ జీవితంలో హైదరాబాద్ కాలు పెట్టకూడదని మా ఊరు వెళ్ళిపోతూ వచ్చినాను. కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వచ్చినాను. కాబట్టి నా భార్య ఒక రోజు రాత్రి చెప్తూ వచ్చింది, ఈ రీతిగా మరి అక్కడ ఇంటర్వ్యూ ఉందా. నా అంతరంగంలో శరీరం ఒకటే చెప్తుంది, నువ్వు ఇక్కడే ఉండని చెప్తుంది. ఆత్మ చెప్తుంది, బయలుదేరి హైదరాబాద్ అని చెప్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలే. రాత్రి 10 గంటలకు చెప్పింది. మా నాన్నగారితో చెప్పా 10:30కి, నాన్న నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. ఒరే నీకు ఏమైనా పిచ్చెక్కిందా, మళ్ళీ హైదరాబాద్ ఎందుకు, అసలుకే మొత్తం నష్టపోయావు కదా అన్న. లేదు నేను హైదరాబాద్ వెళ్తా అన్న. నేను ఎలా ఒప్పుకున్నానో నాకు తెలియదు. ఉదయం 4:30 కారు తీసాం, ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. నేను హైదరాబాద్ బయలుదేరుతున్నంతసేపు కూడా నా శరీరం చెప్తుంది, నువ్వు అక్కడే ఉండు అంటే. కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టి అక్కడ పద అని చెప్పినాడు, హైదరాబాద్ చెప్పినాడు. కాబట్టి హైదరాబాద్ నేను రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ కూడా నేను ఇంకా నా భార్యతో ఉండడం ద్వారా నేను కూడా కొద్దిగా ప్రార్థన తగ్గించడం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పూజలు ఉండడం, ఇవన్నీ జరగడంతో నాకు ఇంత కొంత ఆటంకం కలగడం. సరే నేను కూడా మెల్లమెల్లగా స్లోగా అయిపోవడం. మళ్ళీ తిరిగి పాత జీవితం వైపు చూడాలేమో, ఏంటి హైదరాబాద్ వచ్చానంటే, హైదరాబాద్ వచ్చిన ఒక 6 నెలల వరకు నా మైండ్ నాకు పనిచేయట్లే. మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చానేంటి, పాత జీవితంలోకి వచ్చానేంటి, అబ్బా నాకు ఇదంతా అని చెప్పి నేనేమో వాక్యం తగ్గిపోయింది, చదవడం, ప్రార్థన తగ్గిపోయింది. సావాసంలో న్యూ బ్రౌన్ ప్రార్థనా మందిరంకి వెళ్ళేవాడిని నేను అక్కడ ఎల్బీనగర్లో. అది కూడా దేవుని యొక్క గొప్ప సంకల్పం. వెతగ్గా 6 గంటలు వెతగ్గా లాస్ట్ ఇంక వదిలేద్దాంలే అనుకున్న స్థితిలో ఆ దేవుడు ఆ మందిరాన్ని జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ స్థలంలో మరి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా నేను ఏమాత్రం కూడా మరి బలపడడానికి నాకు ఏవి కూడా, ఎందుకంటే నా పాత జీవితం రావడం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నువ్వు మారు మనసు పొందినావు, నువ్వు రక్షణ పొందినావు, బాప్తిజం తీసుకోవడానికి నీకు ఆలస్యం ఏంటి అని దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ నేనైతే కనుక ఎంతో నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాను. ఇంకా ఆఖరికి నేను ఎప్పుడు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాను అంటే కనుక 2013 మరి జూన్ 1వ తారీఖున యూత్ మీటింగ్లో దేవుడు బాప్తిజం ఇవ్వడానికి సహాయపడుతూ వచ్చినాడు. ఈ బాప్తిజం కూడా నేను తీసుకోబోదును, కానీ నాకు దేవుడు ఎలా చూపించినాడు అంటే కనుక విజయవాడలో గొప్ప సంఘటన జరిగింది. ఒక చిన్నపిల్లవాడు మరణం ద్వారా, ఆ మరణంలో ఒక సేవకుడు మాట్లాడడం ద్వారా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు పాపంలో చనిపోతే ఇంకా నువ్వు పాపంలో ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నరకంలోకి వెళ్ళిపోతావని సూటిగా నాతో మాట్లాడినప్పుడు ఆ రాత్రి వేళ నేను మళ్ళా ప్రభుని నా హృదయంలో స్వీకరించి పశ్చాత్తాపడి, ప్రభు ఇంక నేను ఎన్నటికీ నేను దూరం పోవను అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేసుకుని మళ్ళా నేను దేవుడి దర్శనకి మరి హెబ్రోన్లోకి యూత్ మీటింగ్లో రావడం, అక్కడ బాప్తిజం తీసుకోవడం, ప్రభు నన్ను రక్షించుకుని మరి అక్కడ దేవసేవకులు మరి ప్రార్థన చేసినప్పుడు అభిషేకించి మరి వారు కూడా అన్నారు, నాకు ఎవరు కూడా తెలియదు హెబ్రోన్లో, కానీ అయినప్పటికీ కూడా నేను ఒంటరిగా 2 జతల బట్టలు పెట్టుకుని ఆ యూత్ మీటింగ్లో 5 రోజులు కూర్చుని బాప్తిజంలో సాక్ష్యం తీసుకుని దేవుని సన్నిధిలో అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ అందరూ అన్నారన్నమాట, అభిషేకించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పేరేం పెట్టమని, నీ పేరేంటి అన్నారు, రమేష్ బాబు అని అన్నాను. సరే అయితే నీ పేరు ఇంక నుంచి కాలేబు అన్నారు. సరే కాలేబు అంటే నాకు తెలియదు, అంటే నేను లాస్ట్గా ముగిస్తున్నాను, ఇంకా చాలా ఉంది, సమయం లేదు కనుక దేవుడు నాతో ఉన్నాడా లేదా, నేను నిజంగా రక్షించబడ్డానా అనే 2 విషయాల్లో నాకు చాలా అనుమానం ఉండే.
నేను బాప్తిజం తీసుకున్న వారం రోజులకి నా కుటుంబంలో వాళ్ళు ఏం చేశారు అంటే కనుక నా యొక్క బ్యాగు, నా యొక్క సూట్ కేసు రెండు కూడా ఇంటి బయట పెట్టి, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ఆ రాత్రి నేను అదే తీసుకుని నతనీల్ గారు అంకుల్ అక్కడ, లేదమ్మా నా మందిరానికి రా, నువ్వు ఇక్కడే ఉంది కానీ ఏం పర్వాలేదు, మందిరం నిన్ను పోషిస్తుందని చెప్పి ఆయన ఎంతో ఆదరించిన వాడిగా ఉన్నాడు. కనుక నేను అక్కడ ఉన్నప్పుడు, దేవా నేను నిజంగా నువ్వు నాకు తోడే ఉన్నావా అని నాకు ఒక రుజువు కావాలని చెప్పి, కాలేబు అనే మాట ఒక సేవకుడిని అడిగిన, ఒక విశ్వాసిని అడిగిన వెంటనే పలానా చోట ఉన్నాడు అని చెప్తారు. కానీ నాకు అలా కాదు. నీవే నాతో స్పష్టంగా మాట్లాడితే నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా నేను అనుకుంటానని చెప్పి నేను అలా 4 రోజులు ప్రార్థన చేసుకుని అదే మందిరంలో ఉన్నాను. నేను ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని నా డైలీ పోర్షన్ చదువుతుండే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుడు అద్భుతంగా, మరి నేను చదువుతున్న డైలీ పోర్షన్లో నాకు అది ఊహగా అందలేదు. అది ఎప్పుడు నే కుమారుడైన కాలేబు అని మాట్లాడుతూ వచ్చినాడు. బొళ్ళని ఏడ్చిన, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను నమ్ముతున్నాను, నేను శోధించను అనుకున్నా. రెండోదిగా నా పాపాల క్షమాపణ విషయమే, ప్రభా నేను ఎన్నో దుఃఖపెట్టాను నిన్ను, నా పాపాలు క్షమించబడ్డాయా లేదని పదే శత్రువు నన్ను తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను విజయవాడలో ఒకసారి ఆఫీస్ పని నిమిత్తం వెళ్ళినప్పుడు లాడ్జ్లోకి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేసుకుని అరగంట సేపు ఏడ్చి ప్రభా ఈ దినం నాతో మాట్లాడు, నా పాపాలు నిజంగా క్షమించబడ్డాయా, నువ్వు క్షమించబడ్డాయంటే నువ్వు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడు అని చెప్పిన. అన్నప్పుడు ఆ రోజు నేను డైలీ పోర్షన్ చదువుకుంటున్నా. నాకు తెలియదు డైలీ పోర్షన్ నేను చదువుతున్నా. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడినాయి. కుమారుడు అనే మాట చూసి అరగంట సేపు ఏడ్చిన. కుమారుడు అంటే అక్కడ ఈ ఫుట్ నోట్లో ఏముందంటే కనుక, బిడ్డ నీ పాపములు క్షమించబడ్డాయి. నా హృదయాన్ని తాకినాడు ప్రభు. ఆ దినము నుండి నేను వెనుదిరగలే, నా పాపాలు క్షమించినాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆ నిశ్చయతో దేవుని సన్నిధిలో ఎదగడం, వాక్యం ద్వారా దేవుని వాక్యం ప్రతిదినం వాక్యం చదవడం, అనేక సేవకులు అనేకమైన, నేను ఒంటరిగా వచ్చినాను నా ఇంటిలో నుండి. ఒంటరి గదిలో, ఒకే చిన్న గదిలో ఒంటరిగా ఉన్నాను. ఆ ఒంటరి గదిలో నేను ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక అనేక సహోదరులు, నాకు తెలియదు ఎవరు కూడా, ఇది నాన్న మరి జోరేపల్లిలో ఈ విధంగా ప్రభు కృపను బట్టి సాక్ష్యం ఇవ్వడానికి కూడా దేవుని సంకల్పమే అని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు బేతేలు ప్రార్థనా మందిరం తెలియదు, అన్న ఎవరో తెలియదు. కాబట్టి సోదరుడు నతనీల్ మరి యూత్ మీటింగ్లో ఆ సహవాసంలో కలుసుకున్నప్పుడు తను ఏదో మెసేజ్లు పంపిస్తానంటే, సరే బ్రదర్ ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి తనకి నేను ఒక 20 మంది నెంబర్లు ఇచ్చి వీళ్ళందరికీ వాక్యం పంపించవయ్యా, వాళ్ళందరూ బాగా ఆదరించబడతారని చెప్పి మా ఇద్దరికి జస్ట్ ఆ పరిచయం మాత్రమే. తర్వాత వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇతను ఇక్కడి నుండి ఫోన్ చేసి, బ్రదర్ నేను ఇలా జాబ్ కోసం హైదరాబాద్ రావచ్చా అంటే, అయ్యో వెల్కమ్ బ్రదర్ అని చెప్పి అప్పుడు నా రూమ్లో తీసుకురావడం, ప్రభు కూడా మా ఆఫీసులో సహాయం చేయడం, ఈ రీతిగా మాకు సహవాసం. అలాగే అనేక మంది అనేక స్థలాల్లో. కాబట్టి ఇక్కడ దేవుని మందిరం, బేతేలు ప్రార్థనా మందిరం, ఈ సంఘం మమ్మల్ని ఆదరించడం, ప్రేమించడం, ఇలా అనేక చోట్ల సంఘాల్లో సేవకులు, సహోదరులు, నా కుటుంబము లేదు, నా కుటుంబము నాకు లేదనే బాధ ఏమాత్రం కూడా ఏ రోజు కూడా నేను ఊహించలే. అలాగే సహోదరులను ఇచ్చినాడు, సేవకులను ఇచ్చినాడు, సంఘాన్ని ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యం. నేను ఎప్పుడో 2009లోనే చనిపోదాం అనుకున్నా, 2013లో చనిపోదాం అనుకున్నా, కానీ నేను బ్రతుకుతానని అనుకోలే. కానీ యేసుప్రభు నన్ను బ్రతికించినాడు, దేవుని వాక్యం నన్ను బ్రతికించింది. కాబట్టి యేసుప్రభు వారిని నా రక్షకుడిగా అంగీకరించినాను. దేవుని కృపను బట్టి ఈ అల్పుడిని నన్ను కూడా దేవుడు ఆ రీతిలో ఆ స్థలాల్లో వాడుకుంటూ, మరి నా యొక్క కుమారుడు, రక్త సంబంధమైన కుమారుడు నాకు దూరంగా ఉన్నప్పటికి కూడా ఆత్మ సంబంధమైన కుమారుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ యొక్క సంబంధం కంటే కూడా ఈ ఆత్మ సంబంధమైన కుమారుల విషయంలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు దేవుడు. ఆ రీతిగా దేవుడు ఉద్యోగ బాధ్యతల్లో, మరి ఉద్యోగ విషయంలో కూడా నేను చిన్న మాట చెప్పి ముగిస్తా. నాకు ఎక్కడ కూడా హైదరాబాద్లో ఎవరు కూడా జాబ్ ఇచ్చిన వారు లేరు. నేను ఎప్పుడైతే జాబ్కి ఇంటర్వ్యూకి వచ్చినానో అక్కడ చిన్న ఇంటర్వ్యూ జరిగింది, నేను వెంటనే సెలెక్ట్ అవుతూ వచ్చినాను. ఏ హైదరాబాద్లో అయితే కనుక నాకు జాబ్ దొరకలేదో అదే హైదరాబాద్లో దేవుడు నన్ను తలగా నిలబెట్టినాడు. అనేకులకు నేను చదివింది MBA మార్కెటింగ్ అయినప్పటికీ కూడా, హెచ్ఆర్ నాకు ఏమాత్రం కూడా సంబంధం లేకపోయినప్పటికీ కూడా నేను ఆ స్థలంలో దేవుడు నన్ను HR మేనేజర్గా కూర్చోబెడుతూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగ బాధ్యతల్లో కూడా, ప్రభా నీకు నమ్మకంగా ఉండాలి, నేను ఏం చేయాలన్నప్పుడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసులకి, అదే రీతిగా ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేయాలని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అక్కడ ఉన్నారు, అక్కర్లో ఉన్నారు అని వారందరికీ కూడా మరి పరిచయం చేసుకోవడం, వారికి జాబ్స్ దయచేయడం, ఆ రీతిగా దేవుడు మాకు సహవాసాన్ని ఇవ్వడం, దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని. దారితో పోరాటం, ఎన్నో పోరాటాలు నేను ఎదుర్కొంటూ వచ్చినాను. అన్ని పోరాటాల్లో కూడా ఒకటి, దేవుని వాక్యం మాత్రమే నాకు నెమ్మదిచ్చింది, దేవుని వాక్యం మాత్రమే నన్ను బలపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆమె ఎన్నో కేసులు, రకరకాలైన కోర్టులు అన్నీ తిరిగినప్పటికి కూడా, ఎక్కడ తిరిగినప్పటికి కూడా వాళ్ళే అంటున్నారు, ఏముందమ్మా తప్పు, ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు, నువ్వు ఇలాగే ఉండు, ఆయన అలాగే ఉంటాడు. లేదు, ఆయన అలా ఉంటే బైబిల్ ఇంట్లో తెస్తే మాత్రం ఆయన ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది నేను వచ్చి ఒంటరిగా.
బైబిల్ తీసుకొస్తే ఇంట్లోకి రావద్దు, ప్రార్థన చేస్తే నా ఇంట్లో ఉండొద్దు. ఒక కుమార్తె, ఎంతో అత్యధికమైన ఆస్తి ఉంది. నా కుమారుడు కూడా ఇంటర్మీడియట్ వరకు నన్ను ఎంతో భయంకరంగా వేధిస్తూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే నేను కేవలం ఒకటే నా బిడ్డ మారాలని ప్రార్థన చేస్తాను తప్ప నాకు ఆడు ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు ఇలా నచ్చే విధంగా ఏం ప్రార్థన చేయను. వాడి చదువు విషయంలో కూడా నేను ఎక్కువ పట్టించుకోను, ఎందుకంటే ప్రభువు నాకు తోడు ఉంటాడు, వాడికి మేలే చేస్తాడు. కాబట్టి నా బిడ్డ కూడా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఢిల్లీలో చదువుకుంటున్నాడు. వాడు ఇప్పుడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ నా డాడీ భోజనం చేసినావా, డాడీ ఎలా ఉంది పరిస్థితి, అనేక రకాలుగా దేవుడు వారినే మెల్లమెల్లగా దేవుని మరి రక్షణలో తీసుకొస్తాడని ప్రభు కూడా వాగ్దానం ఇచ్చినాడు. ప్రభు అపోస్తలుల 16:31 నాకు ఒక ఆధారం, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదు. అదే వాగ్దానం ఆధారంగా చేసుకుని 11 సంవత్సరాలు వెళ్తున్నాను. ఎందుకు దేవుడు ఎంతగా దూరపరిచినాడు, ఎందుకు ఎంత చేసినాడు అనే ప్రశ్న నాకు లేదు. కానీ సరే దేవా ఇది నీ చిత్తం అనుకుని అందులో సంతోషించేవాడిగా ఉండినట్లుగా దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నా కుటుంబం వరకు ప్రార్థన చేయండి, వారు రక్షణలోకి రాకున్నట్లుగా. నా తల్లిదండ్రులు కూడా ఇష్టమే, కానీ ఇదిగో నా కుటుంబంలో ఉన్న నా భార్యను బట్టి వారు కూడా రాలేకపోతున్నారు. అంటే వారు కూడా అయ్యో మేము కూడా వచ్చేస్తే అమ్మ ఇంకా కఠినంగా అయిపోద్దేమో అని ఒక ఆదా. కానీ మా అమ్మగారికి ఏదైనా బాధ వస్తే యేసు ప్రభు ప్రార్థన చేయాలా. సో కాబట్టి నా కుటుంబం అంతా కూడా రక్షణలోకి రానట్లుగా మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన చేయండి. నా పేరు రమేష్, నా భార్య పేరు సత్యవాణి, నా అబ్బాయి పేరు శరత్. కాబట్టి నా తల్లిదండ్రులు నా కుటుంబం రక్షణలోకి రావాలని, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో, ఇంకా ఆయన ఉద్దేశాలన్నీ కూడా భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించును గాక.